కిడ్నీలు పాడైపోయి ఓ పేద వ్యక్తి దాతల సహాయం కోసం ఎదురుచూపు. చందుర్తి మండలంలోని యనగల్ గ్రామస్తుడైన ఎలుగు రవికి 2 కిడ్నీలు చెడిపోయి ఆరోగ్యం దెబ్బతింది. రవి రోజువారీ కూలి పని చేసుకుంటూ ఉంటాడు. భార్య దేవమ్మ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జీఎన్ఎం గా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తూ జీవనం సాగిస్తూ ఉండగా ఇటీవలి కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించగా ఇప్పుడు ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రవి అనారోగ్యం ఆ కుటుంబానికి శాపంగా మారింది. ఇటీవలి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సలు జరిపినా వారానికి 2 సార్లు డయాలసిస్ చేయాలని, దానికి వారానికి 10,000 వరకు ఖర్చు అవుతుందని, ఈ డయాలసిస్ 10 సార్లు చేయాలని, కొంతవరకు కిడ్నీల పనితీరు మెరుగుపడితే మెరుగైన వైద్యం చేయాలని వైద్యులు తేల్చి చెప్పారు. అయితే కిడ్నీ వైద్యం ఖర్చుతో కూడుకున్నదని, అంత స్తోమత తమకు లేదని బాధితుని భార్య విలపిస్తున్నారు. బాధితునికి 5 సంవత్సరాల కొడుకు లలిత్ తేజ ఉన్నాడు. ఎవరైనా దాతలు ఆదుకోవాలని కోరుతున్నారు. చందుర్తి మండలం. మా భర్త పేరు రవీందర్, నా పేరు దేవమ్మ. అయితే 6 నెలల నుండి ఆయనకు కిడ్నీలు ఖరాబ్ అయ్యి మేము హాస్పిటల్ ఎంతో ఖర్చు పెట్టుకున్నాము. మాకు ఆర్థిక సహాయం అందించగలరని మా యొక్క మనవి. నేను జీఎన్ఎం చేసినాను. ఆ జీఎన్ఎం చేసిన నాకు చందుర్తి హాస్పిటల్లో కానీ మరియు వేములవాడ హాస్పిటల్లో కానీ నాకు జాబ్ ఇప్పించగలరని ప్రాధేయపడుతున్నాను. ఎందుకంటే మాకు బయట కూడా భూమి ఏమీ లేదు. మేము ఆర్థిక సహాయం ఎంతో కృంగిపోతున్నాము. కరీంనగర్ సివిల్ హాస్పిటల్, కరీంనగర్ ప్రైవేట్ హాస్పిటల్లో ఎంతో డబ్బు ఖర్చు చేసుకున్నాము. మాకు చాలా ఇబ్బందులు ఎదురైనాయి. మీరే ఆర్థిక సహాయం ఇప్పించగలరని నా యొక్క ప్రార్థన. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం యనగల్ గ్రామానికి చెందిన నిరుపేద యువకుడు ఎలుగు రవి గత 6 నెలలుగా తీవ్ర అనారోగ్యం పాలై వివిధ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులకు పాలై ఆ చికిత్స నిమిత్తం ఇప్పటి వరకు 5 లక్షలు వెచ్చించి ఉన్నారు. నిరుపేద యువకుడు చివరిగా ఆయనకు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. మరి 2 కిడ్నీలు చెడిపోయి ఇప్పుడు కరీంనగర్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. వారానికి 2 సార్లు డయాలసిస్ చేసుకునే పరిస్థితి వచ్చింది. వారంలో 2 సార్లు డయాలసిస్ చేసుకుంటే వారానికి 10,000 ఖర్చు అవుతుంది. దయచేసి నియోజకవర్గంలోని మానవతా దృక్పథం ఉన్నవారు, స్వచ్ఛంద సంస్థలు, అలాగే రాజకీయ నాయకులు స్పందించి మరి ఈ యువకుని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా వారి భార్య దేవమ్మ గారు కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్లో కాంట్రాక్టు జేఎన్ఎంగా పనిచేశారు. మరి కేసీఆర్ ప్రభుత్వంలో వారు నియమించినప్పుడు సంవత్సరం కాలం పాటు కాంట్రాక్టు ఉద్యోగంగా చేశారు. తర్వాత వీరిని కాంట్రాక్ట్ నుండి తీసిపారేశారు. మరి ఆమెకు జేఎన్ఎంగా అర్హత ఉన్నది. దయచేసి వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఆల్సినన్న గారు స్పందించి మరి వారి భార్య దేవమ్మకు మన వేములవాడ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ కానీ చందుర్తి ప్రాథమిక హాస్పిటల్లో కానీ ఆమెకు కాంట్రాక్టు బేసిక్ కింద జేఎన్ఎంగా విధుల్లోకి తీసుకోవాలని ప్రార్థిస్తున్నాం. అలాగే మానవతా దృక్పథం ఉన్నటువంటి ఎవరైనా ఇతనికి సహాయం చేసి మరి ఈ నిండు ప్రాణాన్ని బతికేవలసిందిగా పెడుతున్నాం. మరి
నిరుపేద కుటుంబం చెందినవారు, ఎటువంటి భూమి లేదు, ఒక 5 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. వీరిని గుర్తించి సహృదయంతో సహాయం చేయాలని మనవి చేస్తున్నాను.